ఒక్క సెకండ్ శౌర్యకి సిద్ధు దొరికినా మన సిద్ధు ఈరోజు మనకు ఉండేవాడు కాదమ్మా. అంతేకాదమ్మా, నన్ను చాలా హీనంగా చూస్తున్నారు. ఈరోజు ఆ దమయంతి మనవడికి బారసాల జరుగుతుందమ్మా. ఆనందంగా ఉన్న కళ్యాణి, శౌర్య, దమయంతి అందరి మొహాలు మాడిపోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండకూడదు. అయితే నేనొచ్చి నిజం చెప్పాల్సిందే. ఏంటమ్మా నిజం? తినబోతూ రుచెందుకు అడుగుతావన్నట్టు నువ్వే వింటావు కదా. నేనిప్పుడే బయలుదేరుతా ఉన్నా. మీ ఇంటోళ్ళందరూ ఈ మణెమ్మ అహం మీద కొట్టినారు. ఎన్ని రోజులు పగబట్టిన పాము లెక్క ఎదురు చూస్తా ఉండా. ఇప్పుడు శివపార్వతి ఉనికి పరువు ప్రశ్నించేలా చేస్తాను. నువ్వింత కాన్ఫిడెంట్ గా ఉన్నావంటే నువ్విచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ కి షాక్ గ్యారెంటీ అన్నమాట. అందరితో పాటు నేను కూడా నీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా. త్వరగా వచ్చేమ్మా. వస్తాండా, అందరి లెక్కలు తేలుస్తా. కళ్యాణి, దమయంతి వదిన ఇద్దరు కలిసి నా మీద దొంగ అనే ముద్ర పడేలా చేస్తారా? ఇప్పటి నుండి మీకు ఆనందమే ఉండదు. చూస్తూ ఉండండి. పల్లవి, అత్తయ్య, అగరబత్తులు నిండుకున్నాయి. వైదే ఇంకా రాలేదేంటి? అది వచ్చానమ్మగారు. అదిగో వచ్చింది. వచ్చావా? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. మొన్ననే వస్తానన్నావు కదా, ఏ ఆలస్యమైంది? చెల్లెలికి పెళ్లి కుదిరిందమ్మా. ఆ పనిలో పడి రాలేకపోయాను. ఇటివ్వు. అవునా? అయితే జానకయ్య కూతురికి పెళ్లి కుదిరిందనమాట. అవును, పెద్ద కూతురు నువ్వు ఉన్నావు కదా, ముందు నీ పెళ్లి చేయకుండా చిన్న కూతురికి పెళ్లి చేస్తున్నాడేమిటి? ఆ మాత్రం తెలీదా జానకయ్యకి? నీకెంత బాధగా ఉంటుంది? బాధ? అనాథనైన నన్ను చేరదీసి ఇప్పటికే అవసరం లేని బాధ్యతని నెత్తిన వేసుకున్నారు మా నాన్న. దానికే ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను. ఇక ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టడం కూడానా? అయినా నేను మా నాన్నకి ఓ కొడుకులాగా. ఏ కొడుకైనా చెల్లికి పెళ్లి చేయకుండా తను ముందు పెళ్లి చేసుకోడు కదా. అయినా నేను ముందే పెళ్లి చేసుకుని వెళ్లిపోతే నాన్న బాధ్యతల్లో తోడెవరుంటారు? అనాథైన నేను జానకయ్య చేరదీయటం కాదు, జానకయ్యను ఆదుకోవటానికి ఆ రాముల వారే నిన్న ఇంటికి చేర్చారు. నేననుకుంటూనే ఉన్నాను నువ్వొస్తావని. నీ చేతుల మీదుగానే బారసాల జరగాలని కోరుకున్నాను. కానీ ఒక పక్క భయం. ఆఫీసర్ కానీ అత్తయ్య కానీ చూస్తే మళ్ళీ నిన్ను ఏదో ఒకటి అంటారు.
నువ్వు రిస్క్ చేస్తున్నావనిపిస్తుందమ్మా. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నా కూతురి ఆనందం కోసం ఈ మాత్రం చేయలేనా? నీ ఆనందమే నాకు కావాలి. అలాగే కన్నయ్యకి మంచి జరగాలి. నువ్వు నన్ను ప్రేమగా అమ్మా అని పిలుస్తున్నా. మరి నేను మీ అమ్మ స్థానంలో ఉండి చేయాల్సినవి చెయ్యద్దా? అమ్మమ్మగా నా మనవడి సంబరాన్ని దగ్గరుండి చూసుకోవద్దు? కన్నయ్యకి పారసాలి ఏ లోటు లేకుండా జరగాలి. అందుకే కన్నయ్య కోసం బంగారు ముల్తాడు కూడా చేయించాను. మీ నానమ్మ ఆ దేవుడి దగ్గర బంగారు ముల్తాడు పెట్టి మరీ కన్నయ్య కోసం పూజ చేసింది. ఎక్కడికెళ్ళింది కళ్యాణి? బాబు కూడా కనిపించడం లేదు. వాళ్ళ నానమ్మ వాళ్ళని రావద్దన్నామని ఇదే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా ఏంటి? వెళ్ళినా వెళ్ళుంటుంది. దానికి అసలు భయం ఉంటేగా. బావుందా? చాలా బాగుందమ్మా. ఇదిగో వంటలక్క, నా కోడలేవైనా బాబుని తీసుకొని ఇటువైపు వచ్చిందా? లేదమ్మగారు, వస్తే చెప్తాను. వంటలు బాగా చేయి. ఏదో కొడుతోంది. ముసుగులోకి తొంగి చూస్తే అమ్మో, అమ్మ నత్తయ్య చూసిస్తే పెద్ద గొడవ అవుతుంది. అత్తయ్య, మీరిక్కడున్నారా? మీకోసమే నేనంతా వెతుకుతున్నాను. నాటకాలు ఆడద్దు. నేనే నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అయ్యో, అవునా అత్తయ్య? సర్లేండి. 15 నిమిషాల్లో పంతులు గారు పూజ స్టార్ట్ చేయాలి అన్నారంట. ఆఫీసర్ అందర్నీ త్వరగా రెడీ అవ్వమన్నారు. పదండి వెళ్దాం. లేట్ అయితే ఆఫీసర్ కోపడతారు. సరే పద. ఒక్క క్షణమైతే కన్నయ్యకి మొలతాడు కట్టేసేదాన్ని. మళ్ళీ కుదురుతుందో లేదో. శివయ్య, ఎలా అయినా కన్నయ్యకి నా చేత్తో ఇది కట్టేలా చూడు. మావయ్య గారు, టాబ్లెట్ వేసుకోండి. ఇంట్లో ఇంత తంతు జరుగుతుంటే
వెళ్ళలేకపోతున్నాననే బాధ భరించలేక అనుపమ గుడికెళ్ళుంటుందేమో అనిపిస్తుందండి. నిజమే శివ, నాకు ఆలోచనే రాలేదు. శత్రువు మీద కూడా ప్రేమ పెంచుకునే రకం అనుపమ. అలాంటిది మనవడి బారసాలకు వెళ్లకుండా ఎలా ఉండగలదు? అందుకే నువ్వు అన్నట్టు గుడికి వెళ్ళి ఆ శివయ్యకి తన బాధ చెప్పుకుంటూ ఉంటుందనుకుంటా. అలా బాధపడుతూ కూర్చోడానికి వెళ్ళుండదు. కూతుర్ని మనవణ్ణి ముద్దాడి ప్రేమలు కురిపించడానికి వెళ్ళుంటుంది. ఒకవేళ అదే నిజమని నాకు తెలిసినా నేను చెప్పను. మా అమ్మ రావాలి, రచ్చ జరగాలి. అప్పుడు నా కడుపు చల్లబడుతుంది. బాబుకి బంగారు మొలతాడు తన చేత్తో వేయలేనేమోనని శివయ్యకి తన బాధని చెప్పుకొని శివయ్య హుండీలో వేయటానికైనా తీసుకుని వెళ్ళుంటుందేమోనండి. బాబుకు తన ఆశీస్సులు అందించకపోయినా దేవుడు ఆశీస్సులైనా ఉండాలని అలా చేసుంటుందండి. ఏ దేవుడికి మొక్కినా ఏం లాభం? ఇప్పుడు మా అమ్మ వచ్చి తాండవం చేస్తుంది. మీరందరూ చూస్తూ ఉంటారు. పాపం మీరందరూ ఏమైపోతారో. అనుపమమ్మ చేతుల మీదుగా కన్నయ్య బారసాల ఫంక్షన్ జరగదని ఎంత భయపడిపోయావు కళ్యాణి. ఇప్పుడు హ్యాపీనా? చాలా అంటే చాలా హ్యాపీ. నీ ఆనందం కోసం అనుపమమ్మ ఏదైనా చేస్తుంది. నిజమే, అదే నా భయం కూడా. ఇప్పుడు అనుపమమ్మని ఫంక్షన్లో ఎవరైనా చూసి గుర్తుపడితే ఎందుకంత భయపడుతున్నావు? దమయంతి అత్తయ్య గురించి, ఆఫీసర్ మొండితనం గురించి నీకు తెలిసిందేగా. అలా ఏం జరగదు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. అంతా మంచి జరుగుతుంది. ఓకే ఓకే, ఫాస్ట్గా రండి, టైం అయిపోతుంది. మీ శ్రీవారు వస్తున్నారు. ఇదే రైట్ టైం. చీరని ఎరగా వేసి దగ్గరవ్వడానికి ట్రై చేయి. థ్యాంక్ గాడ్ ఆఫీసర్, టైంకి వచ్చారు. పావుగంట నుంచి ఈ చీర కట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. అస్సలు రావడం లేదు. ప్లీజ్ హెల్ప్ చేయరా? టైం అయిపోతుంది ఆఫీసర్, ఫాస్ట్ గా. బై బర్తే నువ్వు నటించడం నేర్చుకున్నట్టున్నావు. బాగా నటిస్తున్నావు. చీర కట్టుకోవడం రాకుండానే ఇన్ని రోజులుగా కట్టుకుంటున్నావా? ఆ చీరలు వేరు, ఈ చీర వేరు. ఈ చీర బరువు ఎక్కువ ఉంటుంది ఆఫీసర్. చీర కట్టుకోవడం వస్తే ఫంక్షన్కి రా, లేకపోతే ఇక్కడే ఉండు. ఆఫీసర్ ఆఫీసర్, నా తిప్పలేవో నేను పడతాను, కానీ కనీసం ఈ థ్రెడ్ అయినా కట్టండి. అస్సలు అందడం లేదు. ప్లీజ్, నిజంగా అందడం లేదు.
ఉదయం లేవగానే నీ మొహం చూస్తే ఏదో పోగొట్టుకున్నట్టుగా డల్గా ఉన్నావు. మరి ఇప్పుడేంటి ₹1,00,00,000 లాటరీ గెలిచినట్టు అంత సంతోషంగా ఉన్నావు? అది మా అమ్మా, జస్ట్ మిస్ చెప్పేసేదాన్ని. అది మీరు నాకన్నీ చెప్తారా? లేదుగా, అందుకే నేను మీకు చెప్పను. బట్ ఐఎమ్ సో హ్యాపీ. నేను కూడా. నా కన్నయ్య నామకరణం జరుగుతుందనే ఆనందం ఒకటైతే మీ వాళ్ళెవ్వరూ ఫంక్షన్కి రావడం లేదు కదా, అందుకు. ఆల్రెడీ మా అమ్మ వచ్చేసింది. నువ్వు అదే భ్రమలో ఉండు. ఏంటి డల్ అయ్యావు? బాధగా ఉందా? మీ ఆనందమే నా ఆనందం ఆఫీసర్. భార్య భర్తలో సగమైనప్పుడు సగం ఆనందం తనది కూడా కదా. అవును, కన్నయ్యకి ఏం పేరు పెడదాం? పెడదాం కాదు, పెడుతున్నాను. ఏం పేరు? మోక్షజ్ఞ. ముద్దుగా మోక్ష అని పిలుచుకోవచ్చు. మోక్షనా? ఇంకేం దొరకలేదా? ఏం బాగుంది ఆఫీసర్. కన్నయ్యకి సూట్ అవుతుందా? 100%. ఎందుకంటే మీ కుటుంబం నుంచి నాకు వాడికి మోక్షం లభించాలనే ఈ పేరు పెడుతున్నాను. మా వాళ్ళని తలుచుకొనిదే, ఆడిపోసుకొనిదే మీకు మీ అమ్మగారికి అస్సలు నిద్ర పట్టదనుకుంటా. అప్పుని సిద్ధార్థని పెట్టండి. సినిమా హీరోలా స్టైల్గా ఉంటుంది. ఎలాగో అందరి నోట్లో నానుతున్న పేరేగా. షడా మోస్తాను, కానీ నేనన్న దాంట్లో తప్పేముంది ఆఫీసర్? మీకెప్పుడు మేం చేసేది తప్పులుగా కనిపిస్తాయి. మా వాళ్ళు దూరంగా ఉండటం కావాలి. అందుకే మోక్ష అంటున్నారు. అదే సిద్ధార్థ అని పెడితే వాడు చేసిన ద్రోహం, మీ మొదటి భార్య చేసిన తప్పులు గుర్తుండిపోతాయి కదా. నా కన్నయ్య ఫంక్షన్ జరుగుతుంది, మూడ్ ఆఫ్ అవ్వకూడదని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. లేకపోతే ఏం చేసేవాణ్ణో నాకే తెలీదు. చూసావా కన్నయ్య, మీ నాన్నకి మన మంచి కోరుకునే మన వాళ్ళెవరో, మనల్ని బాధ పెట్టే పరాయి వాళ్ళెవరో ఇంకా తెలియడం లేదు. నేను చెప్పినా అర్థం చేసుకోడు. అయినా ఏం చేయగలం? ఎప్పుడు మారుతాడో అని ఎదురు చూడటం తప్ప. నేను త్వరగా చీర కట్టుకొని వస్తాను, వెళ్దాం. అక్కడ మీ అమ్మమ్మ నీకోసం బంగారు మలతాడు తీసుకొచ్చి ఎదురు చూస్తుంది. ఓకే, త్వరగా బాజీ. పంతులు గారికి కాల్ చేసావా? చేశానయ్య గారు, వస్తున్నారు. సరే. ఏమండి, శౌర్య కళ్యాణ్ ఇంకా రాలేదా? శౌర్య ఏదో కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడు. కళ్యాణ్ ఇంకా రాలేదు. ఇదేంటి, అనుపమ వాళ్ళు రాలేదనే బాధ లేకుండా ఉంది. ఆగు. ఎక్కడికి? బయటికి. అది కూడా బాబుని తీసుకొని. అది అది దిష్టి చుక్క పెట్టడానికి అత్తయ్య. అందుకని షాప్కి వెళ్తున్నావా? ఇంట్లోనే కాటుకుంది కదా దిష్టి చుక్క పెట్టడానికి. అంటే అత్తయ్య, అది మసిబొట్టుతో పెడితే మంచిదంట కదా, అందుకే వెళ్తున్నాను. బయట వంటల దగ్గర మసితో బొట్టు పెట్టుకుని వచ్చేస్తాను. ఏం అవసరం లేదు, కాటుకు పెట్టు. దమయంతి, ఫంక్షన్ రోజు కూడా ఏంటి నువ్వు? తనేదో ప్రేమగా బొట్టు పెట్టుకుంటానంటే నీకేమైంది? అనవసరమైనవన్నీ పట్టించుకుంటావు, అవసరమైన మాత్రం పట్టించుకోవు. ఇప్పుడు నేనేం పట్టించుకోలేదంటారు? ముత్తైదువులు పిలిచాను అన్నావు, ఏరి? ఇంకా రాలేదు. ముందు నువ్వు వెళ్ళి వాళ్ళు బయలుదేరారో లేదో కనుక్కో. ఫోన్ చేయి, వెళ్ళు. వస్తే వస్తారు, లేకపోతే లేదులేండి. శౌర్యకి ఇదే మాట చెప్పనా? చేస్తాలేండి. సర్లే, పో, వెళ్ళు. థ్యాంక్స్ మావయ్య. అనుపమని కలవడానికి వెళ్తున్నావా అమ్మా? అవును మావయ్య. జాగ్రత్త అమ్మా, త్వరగా వచ్చేయ్. అలాగే మావయ్య.